హలో ఫ్రెండ్స్, నేను మీ రహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, ఆ పైన విడదీసే రాజకీయాలు, ఇన్ని సమస్యలు ఉన్నా మనందరము కలిసి బతుకుతున్నాం. భిన్నత్వంలో ఏకత్వానికి మనము ఈరోజు ప్రతీకలుగా నిలిచిపోయాం. ఇది మన భారతం, ఇదే మన భారతం. చచ్చి శవమైనా సరే ఒక భారతీయుడికి భారతదేశం మీద ప్రేమ, దేశభక్తి అన్నది రవ్వంత కూడా తగ్గదు అని ఈరోజు ప్రపంచానికి మనం చాటి చెప్తున్నామంటే నిజంగా చాలా గర్వంగా ఉంది నాకు. మళ్ళొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు మన మనసులో మాట 4వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అప్పుడే మనం 3 ఎపిసోడ్లు కంటిన్యూ చేసి, అంటే 4వ ఎపిసోడ్కి వెళ్ళినామంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 3 రోజులు అప్పుడే గడిచిపోయినాయి, ఈరోజు 4వ రోజు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరు ఎవరైనా నన్ను ప్రశ్న ఏదైనా అడగాలనుకుంటే, అంటే రాజకీయాలకి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ఈవెన్ దేశానికి సంబంధించి ఏదైనా ప్రశ్న అడగాలనుకున్నా, లేదంటే ఏదైనా టాపిక్ మీద నేను మాట్లాడాలి అనుకున్నా, కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దయచేసి కాల్ చేయొద్దండి. చాలాసార్లు చెప్తున్నా కూడా చాలామంది వింటం లేదు. కాల్ చేయొద్దు, మెసేజ్ అనేది చేయండి, లేకపోతే ఆడియో మెసేజ్ చేయండి. వాయిస్ మెసేజ్ అంటాం కదా, అది చేయండి. అండ్ మీరు మీ పేరు నేను ఈ ప్రోగ్రాంలో పలకాలి అనుకుంటే మీ పేరు కూడా రాయండి. తప్పకుండా మీ పేరు, మీ ప్రాంతం అన్నది తప్పకుండా చెప్తాను. ఇక ఈరోజు మన మనసులో మాట ప్రోగ్రాంలో మొత్తం 17 ప్రశ్నలు ఈరోజు మనం తీసుకోబోతున్నాం. 17 ప్రశ్నలకి సమాధానం అన్నది చెప్పబోతున్నాను. మొదటి ప్రశ్న, వెలిగొండ పోలవరంలో వైఎస్ఆర్ గారి పాత్ర అండ్ వైఎస్ఆర్ గారికి క్రెడిట్ అన్నది ఈ కూటమి ఇస్తుందా అని చెప్పేసి ఒక మిత్రుడు మెసేజ్ చేయడం జరిగింది. తన పేరైతే రాయలేదు. 100% వైఎస్ఆర్ గారికి ఈ వెలుగొండ పోలవరంలో క్రెడిట్ ఇవ్వాలండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ ఇస్తున్నారు. మీలో చాలామంది ఒక వీడియో చూస్తుంటారు చంద్రబాబు నాయుడు గారిది. ఒకటి కాదు, చాలాసార్లు అని చెప్పారు, కానీ ఒక వీడియో బాగా వైరల్ అయింది. రాజశేఖర రెడ్డి నా మిత్రుడు అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, రిలేషన్స్ పక్కన పెడితే స్నేహం అన్నది చావుతో కూడా దూరం అవ్వని బంధం. నన్ను కలుపుకుంటే నాకు మొత్తం 19 మంది మిత్రులు, అంటే ఇంకా చాలామంది ఉన్నారు, కానీ రెగ్యులర్గా మేము కలిసే వాళ్ళము. చాలా క్లోజ్ సర్కిల్లో 19 మంది మిత్రులం. మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చాలా విషయాల్లో డిఫర్ అవుతాం, కానీ స్నేహం అన్నది 1% కూడా తగ్గదు. రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు మరియు చంద్రబాబు నాయుడు గారి స్నేహం అన్నది చాలామందికి, ఈరోజు యంగ్స్టర్స్కి తెలవకపోయినా పాత వాళ్ళకి చాలా బాగా తెలుసు. వాళ్ళ రాజకీయ జీవితం ఒకేసారి మొదలైందండి. వాళ్ళు ఒకే చోట ఉండి రాజకీయం చేశారు, ఒకే పార్టీలో ఉండి రాజకీయం చేశారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ గారి పాత్ర అన్నది వెలుగొండలో, పోలవరంలో 100% ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చరిత్ర అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఎలాగ పోలవరాన్ని 5 సంవత్సరాలు నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి ఆ విషయాన్ని కూడా చరిత్ర ఎప్పటికీ మర్చిపోదండి, ఎప్పటికీ మర్చిపోదు. రేపు పొద్దున్న పోలవరం అన్నది ఎప్పుడైతే మనము స్టార్ట్ అవుతుందో, పోలవరం కంప్లీట్ అవుతుందో, ఆ రోజు కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎంత లైట్ తీసుకున్నారు పోలవరాన్ని, ఎంతలా అసెంబ్లీలో సైతం లేచి నిలబడి, ఆయన పేరు నాకు అనిల్ అనుకుంటా, ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఆయన లేచి చాలా జోక్ చేస్తూ పోలవరం మీద మేము వీఆర్ కమిటెడ్ అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఆ కమిట్మెంట్ ఎక్కడా? ఒకసారి కాదు, 10 సార్లు కమిట్మెంట్లు ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ మిడ్ వరకు నేను పోలవరం కంప్లీట్ చేస్తాను, ప్రధాని గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తానని. చూద్దాం ఎవరి కమిట్మెంట్ ఏది అన్నది. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఇక రెండో ప్రశ్న, త్రిపురాంతకం బస్ స్టాండ్ అత్యంత దరిద్రంగా ఉంది సార్ అని చెప్పేసి ఆర్ నారాయణ గారు విజయవాడ నుంచి ఒక మెసేజ్ పంపించడం జరిగింది. అది యాక్చువల్గా ఈ త్రిపురాంతకం బస్ స్టాండ్ ఏదైతే ఉందో అదొక హబ్ అండి. అది అటు అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, అటు శ్రీకాకుళము, ఇటు రాయలసీమకు ఒక హబ్ అది. ఆ బస్ స్టాండ్ అన్నది చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. అక్కడ చాలా స్మెల్, అక్కడ మెయింటెనెన్స్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పేసి నారాయణ గారు ఒక మెసేజ్ అన్నది పంపించడం జరిగింది. దయచేసి ప్రభుత్వం అన్నది ఈ విషయం మీద స్పందించాలి. ప్రభుత్వం అన్నది ఈ బస్ స్టాండ్ని ఇమ్మీడియట్గా అక్కడ ఏమీ చేయొచ్చు ప్రజలకి, అంటే ఆ బస్ స్టాండ్ని ఎలాగ ఇంకా మెరుగుపరచవచ్చు అన్నటువంటి విషయం మీద ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. తప్పకుండా నేను కూడా
ఒక ట్వీట్ అనేది చేస్తానండి. ట్వీట్ చేయడం మాత్రమే కాదు, ప్రభుత్వంలో పెద్దలకి ట్యాగ్ కూడా చేస్తాను. నారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ప్రజా సమస్యల్ని మీరు లేవనెత్తుతున్నారు, థ్యాంక్ యూ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈయన ఇంతకు ముందు కూడా ఫస్ట్ డే అనుకుంటా ఏదో మనకి ఒక మెసేజ్ కూడా చేశారు. ఓకే, మూడో ప్రశ్న. కూటమి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సూపర్ 6లోని 2 పథకాలు మహాశక్తి లో 18 సంవత్సరాలు నిండిన మహిళకి 1500 ఇస్తాము అని చెప్పారు. యువకులకి 20 లక్షల ఉద్యోగాలు లేదా 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. చివరి సంవత్సరంలో ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని హర్షవర్ధన్ గారు చిత్తూరు నుంచి అడుగుతున్నారు. నిజంగా కూటమి సూపర్ 6 అన్నటువంటి హామీని ఇచ్చి అందులో 2 పథకాలు ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఇది ఫ్యాక్టు. మనం ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం నడుస్తుంది. అయినా కూడా ఇంతవరకు కూటమి ఈ 2 ఏదైతే ఉన్నాయో పథకాలు వీటిని స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? హర్షవర్ధన్ గారు చెప్పినట్లు చివరి సంవత్సరంలో ఏమైనా మొదలు పెడతారా అన్నటువంటి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. అట్ ద సేమ్ టైం హర్షవర్ధన్ గారు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, మన జేబులో, అంటే ఇది ముందు మీరు ఆలోచించలేదా? మీరు ప్రజల్ని మోసం చేశారు, మభ్యపెట్టారు, అధికారంలోకి రాకముందు మీకు తెలియదా? 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అని మీరు అడగొచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం అన్నది మెల్లమెల్లగా పని చేసుకుంటూ పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ పోతుంది. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. హర్షవర్ధన్ గారు, మీరు కూడా అంటే ఏదో డిఫర్ అవ్వాలి అని మీరు ఆలోచించకుండా ఒకసారి నిజాన్ని నిజంలా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అట్ ఎ టైంలో ఇవన్నీ చేయడం అన్నది అంత సాధ్యపడలేదు ప్రభుత్వానికి కూడా అన్నది నిజము. నో డౌట్ మాట ఇచ్చారు, మాట మీద ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుంది. ఆ నిజాన్ని కూడా మనం గుర్తించాలి. కాబట్టి కొంత హర్షవర్ధన్ గారు మీరు ఆలోచించాలి, ప్రజలు కూడా ఈ విషయంలో ఆలోచించాలి. అండ్ ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. చివరి సంవత్సరంలో ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఈ 2 పథకాలను కూడా మొదలు పెట్టాలి. 4వ ప్రశ్న. టీడీపీలో నెంబర్ 2గా ఉన్న దేవినేని ఉమా గారికి 2024లో ఎందుకు సీట్ ఇవ్వలేదు? ఫ్యూచర్లో ఎమ్మెల్సీ ఇస్తారా అని చెప్పేసి ఒక మిత్రుడు మెసేజ్ చేశారు. పేరేం చెప్పలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. దేవినేని ఉమ్మగారికి సీటు అండ్ నెంబర్ 2గా ఉన్నారు టీడీపీలో అని నేను ఐ బెగ్ టు డెఫర్ అండి. అంటే నెంబర్ 2గా ఉన్నారు అన్న విషయాన్ని నేను ఒప్పుకోను. ఈవెన్ దేవినేని ఉమ్మగారు కూడా ఒప్పుకోరు. ఓకే, ఇప్పుడు సీటు గురించి మాట్లాడదాం. 2024లో అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ 2 కూడా త్యాగాలు చేసినాయి. మనందరికీ తెలుసు. ఆ త్యాగంలో భాగంగానే దేవినేని ఉమ్మగారి సీటు అన్నది జనసేన క్యాండిడేట్కి ఇవ్వాల్సి వచ్చింది. ఆ విషయం మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. దేవినేని ఉమ్మగారు హీజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ అండ్ తెలుగుదేశం పార్టీలో ఒక రాక్ సాలిడ్ పొలిటీషియన్ అని మనం చెప్పచ్చు. అట్లాంటి వ్యక్తిని కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారు. అండ్ మంచి విషయం చెప్పనా మీకు, దేవినేని ఉమ్మగారు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అది పెద్ద మనసు అంటే అర్థం చేసుకున్నాడు. సో నో డౌట్ దేవినేని ఉమ్మగారి త్యాగం వల్ల, అంటే అలాంటి వాళ్ళ త్యాగం వల్ల, ఆయన ఒక్కరికి నేను క్రెడిట్ ఇవ్వను, అలాంటి వాళ్ళ త్యాగం వల్ల ఈరోజు 164 సీట్లు కూటమికి వచ్చినాయి అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ దేవినేని ఉమ్మగారికి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అంటే 100% ఇవ్వాలి. ఎమ్మెల్సీనే కాదు, హీజ్ ఎ మినిస్టర్ క్యాండిడేట్. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినా కూడా అందులో ఎలాంటి తప్పు లేదు. హీజ్ ఎ కేపబుల్ క్యాండిడేట్, అందులో డౌట్ ఏం లేదు. ఇస్తారు అని నేను కూడా నమ్ముతున్నాను. 5వ ప్రశ్న. ప్రసాద్ రెడ్డి గారు అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారు అని చెప్పండి, మీ మాటల్లో వినాలని ఉంది అని చెప్పేసి ప్రసాద్ రెడ్డి గారు ఒక మెసేజ్ చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హీజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ అనుకుంటా. అంటే ఆయన డీపీ చూస్తే అర్థమైంది నాకు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రసాద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారు అని చెప్పండి అని చెప్తున్నాను. నేను కూటమి బాగా పనిచేస్తుంది అన్నప్పుడు అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారండి. మీరు నా వీడియోలు గత కొన్ని రోజుల నుంచి నా వీడియోలు చూస్తే నేను ప్రతి చోట కూటమి బాగా పనిచేస్తుంది అన్న చోట పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగమే. అండ్ నెక్స్ట్ నేను చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు 100% తీసుకుంటాను. ఆ ఇండివిజువల్ ఏదైనా టాపిక్ నడుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ పేరు తీసుకొని, కానీ జనరలైజ్ స్టేట్మెంట్ తీసుకొని ఇచ్చేటప్పుడు 100% పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకుంటాను. సరే, మీరు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిలాగా కనిపిస్తున్నారు, తప్పులేదు. హీజ్ ఏ సూపర్ స్టార్, అందులో డౌట్ ఏం లేదు. ఆయన సినిమాలు, ఆయన వ్యక్తిత్వం, అంటే మీరు మాట్లాడండి అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. అండ్ ఇట్ ఈస్ మై ఒపీనియన్ ఆల్సో. ఆయన వ్యక్తిత్వం మీరు చూసుకున్నా, అంటే నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన్ని, చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాను. ఆయన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఏం పని చేస్తున్నాడు అన్న విషయం మీద నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. నో డౌట్ చాలా బాగా పనిచేస్తున్నారు.
ఇందాక చెప్పినట్టు సూపర్ స్టార్, అందులో డౌట్ లేదు. ప్రజల మనసుల్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి, అందులో కూడా సందేహం లేదు. మీరు ఆయనకి అభిమాని అవ్వడం అన్నది నిజంగా చాలా మంచి విషయం, అందులో కూడా ఎట్లాంటి సందేహం లేదు. నెక్స్ట్ 6th క్వశ్చన్. జగన్ గారు నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడుతున్నాడు సార్. ఏమీ తెలియకపోతే ఇన్ని ఘోరాలు ఎలా జరిగాయి? మరి దీని వెనకాల ఏమన్నా విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉన్నారా? జగన్ గారికి నిజంగానే ఏమీ తెలియదా, అమాయకుడా అని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు గూడూరు నుంచి ప్రశ్నిస్తున్నారండి. నేను ఒక విషయం చెప్తాను శేఖర్ రెడ్డి గారు, అంటే నిజంగా ఈ ఘోరాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగినాయి అనుకున్నా కూడా హీజ్ ఎ ఫెయిల్డ్ పొలిటీషియన్. ఎందుకంటే తన వాళ్ళని తను కంట్రోల్ చేయలేకపోయాడంటే ఆయన ఎలాగా ఒక మంచి పొలిటీషియన్ అవుతాడు? ఒకసారి ఆలోచించండి. ఒక నాయకుడి లక్షణం ఏంటి? మొత్తం పార్టీని తను కంట్రోల్ చేయడము, పార్టీలో మంచి చెడులని తను కంట్రోల్ చేయడం కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారు అంటున్నారు మీరు. యాక్చువల్గా జరిగింది అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే చాలా విషయాలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగాయి, అందులో డౌట్ లేదు. కానీ మీ మాట నిజం అనుకున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్డ్ రాజకీయ నాయకుడు అని చెప్పేసి మీరే చెప్తున్నట్టుగా ఉంది. ఎలాగండి జగన్మోహన్ రెడ్డి గారికి తెలవకుండా విజయసాయి రెడ్డి గారు చేస్తారు, వైవి సుబ్బారెడ్డి గారు చేస్తారు? ఒకసారి చెప్పండి దయచేసి, ఒకసారి మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది శేఖర్ రెడ్డి గారు. నెక్స్ట్ 7th క్వశ్చన్. అమరావతిలో అసైన్డ్ భూములు అమ్ముకోవచ్చు అని బాబు గారు జీవో తెచ్చారు కదా, ఇది స్టేట్ మొత్తం అమలు ఉన్నదా అని చెప్పేసి పుల్లయ్య గారు అడుగుతున్నారు. పుల్లయ్య గారు, మీ దగ్గర ఆ జీవో ఏమైనా ఉంటే దయచేసి నాకు పంపించండి. నా దగ్గర నుంచి మిస్ అయింది, నా దగ్గర లేదు, నేను వెతికాను, లేదు. ఒకసారి ప్లీజ్ పంపించండి, మీరేమనుకోకుండా. ఒకటి. రెండవది, అసైన్డ్ భూములు అమ్ముకునేటటువంటి అథారిటీ అన్నది లేదండి, ఉండదు, ఎవరికి ఉండదు. అమరావతిలో ఉంది, ఆ జీవో ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి అమరావతిలో ఆ భూమి ఇచ్చింది వాళ్ళే, రైతులే, వాళ్ళ భూమి అది. కాబట్టి మేబీ అదొక ప్రొవిజన్ ఉండుంటుంది. కానీ ఎక్కడ రాష్ట్రంలోనే కాదు, వేరే ఎక్కడ కూడా మీకు అసైన్ భూములు అమ్ముకునేటటువంటి ప్రొవిజన్ అనేది చట్టంలోనే లేదు. సో ఓకే. నెక్స్ట్ 8వ ప్రశ్న. ఎస్ఐఆర్లో 44.20 లక్షల మందిని తొలగించడం వలన ఎవరికి నష్టం జరిగింది? టీడీపీకి నష్టం జరిగిందా, వైసీపీకి నష్టం జరిగిందా అని చెప్పేసి గణపతిరావు గారు కాకినాడ జిల్లా నుంచి ప్రశ్నిస్తున్నారు. నిజానికి దీన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవాలండి. ఒకటి, ఎస్ఐఆర్ నుంచి 44 లక్షల చిల్లర మందిని ఏదైతే తొలగించారో అని మీరు అంటున్నారో, ఈ తొలగింపులు ఎందుకు జరిగినాయి? ఒకటి, ఎన్యూమరేషన్ ఫామ్ అన్నది నింపి ఇవ్వకపోవడం వల్ల జరిగినాయి. ఎన్యూమరేషన్ ఫామ్ అన్నది ఎవరు నింపి ఇవ్వలేదు? మేబీ చనిపోయిన వాళ్ళు, మేబీ డబల్ అంటే 2-3 ఓటర్ ఐడీస్ ఉన్నవాళ్ళు చేసి ఉంటారు. ఇందులో ఈ 44 లక్షల మందిని తొలగించారు అంటే వీళ్ళు కంప్లీట్గా వీళ్ళని తొలగించినట్టు కాదండి. రేపు పొద్దున్న వీళ్ళు అప్పీల్కి వెళ్ళవచ్చు. ఇందులో జెన్యున్ కేసెస్ ఉంటే అప్పీల్కి వెళ్ళొచ్చు, మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందువల్ల మంచి జరిగింది, చెడు జరిగింది అని మీరు ఎప్పుడు ఆలోచించారు? 44 లక్షల మంది తీసేశారు, 44 లక్షల మంది తీసేశారు అంటే వాళ్ళు ఏదో భారతదేశం నుంచి తొలగించారని కాదండి. వాళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చు నిజంగానే అన్యాయం జరిగితే. అవునండి, నేను ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేకపోయాను, లేదంటే ఏదైనా తప్పు జరిగింది కావాలి మీరు చెప్పుకొని మళ్ళీ మీ ఓటర్ ఐడి హక్కుని మీరు పొందొచ్చు. ఇప్పుడు మొన్న ఒక సినిమా యాక్టరు నన్ను తొలగించారు అని చెప్పి ఆయనే అన్నాడు. మళ్ళీ దాని తర్వాత నన్ను మళ్ళీ తీసుకున్నారు, ఓటర్ ఐడి మళ్ళీ నాకు ఇచ్చేశారని మరి ఆయనే అన్నాడు. ఎలా ఇస్తారు? సేమ్ అదే ప్రొవిజన్ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ మంచి జరిగింది. మీరు ఒకసారి ఆలోచిస్తే ఏం మంచి జరిగింది అంటే ఇందులో దొంగ ఓట్లు తొలగిపోయినాయి. అది చాలా మంచి. ఇంతకుముందు మీకు గుర్తుంటే కుప్పంలో 15 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి ఏదో అని ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవడో అన్నాడు. నేనేమంటున్నా అంటే అది కుప్పంలో 15 లక్షలు ఉన్నాయా, పులివెందులలో 20 లక్షలు ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు టోటల్గా ఈ ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో అవన్నీ తొలగిపోయినట్టే కదా. ఇది మంచే కదా రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా మంచే కదా. ఏదైతే అన్యాయంగా ఎవరిదన్నా తొలగిస్తే వాళ్ళు అప్పీల్ కడతారు, మళ్ళీ అందులో ఏముంది? లేదు, అప్పీల్లో కూడా మళ్ళీ అప్లై చేసుకుంటారు కొత్త ఓటర్ ఐడికి, ఏముంది? సో ఏదేమైనప్పటికీ కూడా ఎస్ఐఆర్ వల్ల చాలా నెగటివ్గా చాలామంది దీన్ని మాట్లాడుతున్నారు. కానీ ఇందులో మంచిని కూడా గ్రహించాలి. సరే, నెగిటివిటీ ఉండుంటుంది ప్రతి చోట, అంటే మంచి ఉన్న ప్రతి చోట చెడు ఎంతో కొంత ఉంటుంది, నో డౌట్. కానీ ఆ నెగిటివిటీని చూసి, అంటే ఒక రాయి ఉందని మొత్తం బియ్యాన్ని పారబోయలేం కదా. సో అదొకసారి మీరు అంటే గణపతిరావు గారు ఆలోచిస్తే బాగుంటుంది. నెక్స్ట్ 9వ ప్రశ్న. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఇది నాకు ఇద్దరు అడిగారు.
తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ల్యాండింగ్ ఎప్పుడు మొదలు పెడతారు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. ఇద్దరు ఒకే ప్రశ్న అడిగారు. ఒక వ్యక్తి కువైట్ నుంచి అడిగారు. ఈయన రాయచోటి యాక్చువల్లీ కువైట్లో వర్క్ చేస్తున్నారు. ఇంకో వ్యక్తి తన పేరు చెప్పలేదు. సరే, ఈ విషయం మీద అంటే నాకు నిజంగా అంటే మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను ఈ ప్రశ్న ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది నాకు గుర్తుండాలి. తప్పకుండా ఈ విషయం మీద నేను తెలుసుకొని మీకు సమాధానం అనేది వాట్సాప్లో పెడతాను. ఒకటి. రెండవది, వాట్సాప్లో పెట్టలేకపోతే తప్పకుండా ఇదే మన ప్రోగ్రాంలో చెప్తాను. చాలా మంచి ప్రశ్న ఇది, ప్రజలకు పనికొచ్చేటటువంటి ప్రశ్న. తప్పకుండా చెప్తాను. తెలుసుకొని చెప్తే బాగుంటుంది. ఏదో మాట్లాడుకుంటే ఈరోజు బాగుండదు కదా. అండ్ ఇక్కడ ఇంకో అంశం కూడా మెల్లమెల్లగా మంచి జరుగుతుంది. కొంత టైం పడుతుందేమో కానీ తప్పకుండా నేను తెలుసుకొని చెప్తాను. ఒకటి. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఈ ప్రశ్న కొంచెం జాగ్రత్తగా వినండి. లోకేష్ గారు అండ్ జగన్ గారి నాలెడ్జ్ కంపేర్ చేయండి సార్ అని చెప్పేసి శేఖర్ గారు బెంగళూరు నుంచి అడిగారు. ఇంకో పర్సన్ కూడా ఇదే ప్రశ్న, అంటే దాదాపుగా కొంత అటు ఇటుగా ఇదే ప్రశ్న అడిగారు, కానీ ఆయన పేరు అన్నది చెప్పలేదు. సరే, లోకేష్ గారు జగన్ గారి నాలెడ్జ్. సరే, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని ఒక లైక్ అన్నది చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, దాంట్లో కూడా షేర్ చేయండి. సరే, నాలెడ్జ్ గురించి లోకేష్ గారి జగన్ గారి నాలెడ్జ్. ఒక పర్సన్ యొక్క నాలెడ్జ్ గురించి మనం కమెంట్ చేయకూడదు. లోకేష్ గారిని అంటే ఆ మాట ఇప్పుడు అనకూడదు, అనొచ్చో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు పప్పు అని చాలామంది అన్నారు. సరే, ఓకే, ఆ విషయం నేను అనను. పర్సనల్గా ఒక వ్యక్తి నాలెడ్జ్ గురించి అందరూ నాలెడ్జబుల్గా ఉండాలని ఏం లేదండి. మంచి మనసు, ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన రెండు ఉంటే చాలు. ఆ విషయం మీద నాలెడ్జ్ లేకపోయినా వెళ్ళి కనుక్కుంటారు, పని చేస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం, లోకేష్ గారిని ఒకప్పుడు చాలామంది చాలా అన్నారు. నేను ఒక వీడియో చూశానండి లోకేష్ గారిది. ఆ వీడియో చూశాక అబ్బాయి నేను ఎలాగా ఇంత రాంగ్ అనాలిసిస్ చేశాను అని నా మీద నాకు కోపం వచ్చింది. ఒక వీడియో కాదు, 4-5 వీడియోలలో చూశాను. అండ్ పర్సనల్గా కూడా నాకు 2-3 చెప్పారు. లోకేష్ గారు అంటే ప్రజల్ని కలవడానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి చిన్నపిల్లలు ఎవరైనా టీడీపీ జెండాలు పట్టుకుని ఉంటే, లేదా టీడీపీ టీషర్ట్లు వేసుకుని ఉంటే లోకేష్ గారు ఆ కోప్పడి ఆ జెండాలు లాగేసుకుంటున్నారు, ఆ టీషర్ట్ తీయించేస్తున్నారు. తీయించి ఆ పిల్లలకి నీకు రాజకీయాలు ఎందుకురా, నువ్వు చదువు ఇంపార్టెంటు, రాజకీయం ఎందుకు నీకు ఈ వయసులో అని చెప్పేసి ఆ పిల్లలకి ముటికాయలు ఇస్తున్నాడు లోకేష్ గారు. మరొక వైపు మొన్న కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ చేసినటువంటి పని నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. విద్యార్థులని విద్యా సంస్థల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ర్యాలీలలోకి నెట్టారు. ఏం ర్యాలీ అది? డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పేసి ర్యాలీ. విద్యార్థుల్ని విద్యా సంస్థల నుంచి తీసుకొచ్చి ఆ ర్యాలీలలో పాల్గొనేలా చేశారు. ఒకవైపు రాజకీయాలకి దూరంగా ఉండండి రా, చదువుకోండి, బాగుపడండి అని నారా లోకేష్. మరొక వైపు విద్యార్థుల్ని కూడా రాజకీయాలకు తోస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతే, అనాలిసిస్ క్లియర్. ఇంకా నేనేమి చెప్పక్కర్లా. ఇందాకే చెప్పాను, నేను ఎలాగ తప్పుగా అనుకున్నాను లోకేష్ గారి గురించి, ఎంత రాంగ్ అనాలిసిస్ చేశాను అని నేనే ఆలోచించాను. జనరల్గా అనకూడదు కానీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, ఈయన ఏదో తన గురించి గొప్పలు. నేను జనరల్గా చాలా అనాలిసిస్ బాగా చేస్తానండి, నా మీద ఆ నమ్మకం నాకు ఉంది. కానీ ఎలాగ రాంగ్ వెళ్ళింది అన్నది నాకు తెలియదు. ఓకే, 11వ ప్రశ్న. జాబ్స్కి ఇది చాలా ముఖ్యమైన జనరలైజ్డ్ క్వశ్చన్. ఇది భారతదేశం మొత్తం కూడా వర్తిస్తుంది, కేవలం ఆంధ్రప్రదేశ్కి కాదు, ప్రపంచానికి వర్తిస్తుంది. అట్లంటే జాబ్కి క్లీన్ క్రిమినల్ రికార్డ్స్ ఉండాలి. ఏదైనా ఉద్యోగానికి క్లీన్ క్రిమినల్ రికార్డ్స్ ఉండాలి. అలాంటిది మనల్ని పాలించే నాయకులకి క్లీన్ క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదా సార్ అని చెప్పేసి తేజ గారు మదనపల్లి నుంచి ప్రశ్నించారు. ఇది జనరల్గా చాలా కోట్ల సార్లు ఈ ప్రశ్నలు చాలామందిని అడిగారు. ఈ జనరల్ క్వశ్చన్ అని మనం కొట్టిపాడేస్తాం, ఏముందిలే అని. కాకపోతే ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకు క్రిమినల్ రికార్డ్స్ని కన్సిడర్ చేయట్లేదు రాజకీయాల్లో నేను చెప్తాను మీకు. అంటే తేజ గారు మీకు చెప్తున్నా, మీరు ఒకసారి ఆలోచించండి ఈ విషయం మీద. ఏం జరిగింది అంటే నేను ఒక లాయర్గా కూడా కానివ్వండి, లేదా ఒక అనలిస్ట్గా కానివ్వండి, ఏం జరిగింది అంటే స్వాతంత్ర సమర యుద్ధంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద కొన్ని క్రిమినల్ కేసెస్ అయినాయి. అది కాకుండా దేశం కోసం చాలామంది పోరాటం అనేది చేశారు, వాళ్ళ మీద కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ అయినాయి. సో ఆ క్రిమినల్ కేసెస్ అవుతాయి అని తెలిసి చట్టంలో ఇది పెట్టలేదు. క్రిమినల్ కేసు అయినంత మాత్రాన ఒక వ్యక్తి
రాజకీయాలకి పనికిరాడు అనడం తప్పు. క్రిమినల్ కేసు నిరూపితమైతే అది సపరేటు అని చెప్పేసి క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకి రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ అనేది పెట్టలే. అంటే ఒకప్పుడు అలా సాగింది. దేశం కోసం పోరాటం చేసే క్రమంలో కేసులైనవి. సో వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి కదా, ఎందుకంటే వాళ్ళు చేసేదే పోరాటం దేశం కోసం. సో వాళ్ళకి వర్తింప చేయదు ఇది అని చెప్పేసి ఇది పెట్టలేదు. కానీ ఈరోజు ఏమైపోయింది అంటే ఆ ఒక లూప్ హోల్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కూడా సేమ్. ఎడ్యుకేషన్ కంపల్సరీ కాదు రాజకీయాల్లో అని ఎందుకు పెట్టారు అంటే దేశం కోసం పోరాడిన వాళ్ళలో చాలామంది చదువుకోని వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కోసం పెట్టిన రూల్ అది. ఇప్పటికీ ఆ రూల్ అలాగే ఉంది. కొంతమంది దాన్ని వాడుకుంటున్నారు. సేమ్ అలాగే క్రిమినల్ రికార్డ్స్ అన్నది దేశం కోసం పోరాడిన వాళ్ళ మీద జరిగినటువంటి రికార్డ్స్ గురించి అప్పుడు పెడితే ఆ లూప్ హోల్ అనేది ఈరోజు కూడా వాడుకుంటున్నారు. కానీ ఈరోజు చట్టాలు మారాలి. ఈరోజు ఎలాగైతే ఒక ప్యూన్ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఉందో, ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఉందో, ఒక కలెక్టర్ సివిల్స్ రాయాలంటే క్వాలిఫికేషన్ ఉందో, అలాగే మీరు రాజకీయాలకు కూడా క్వాలిఫికేషన్ అనేది పెట్టాలి. నెక్స్ట్ క్లీన్ క్రిమినల్ రికార్డ్స్ అన్నది మేబీ రాజకీయాలలో పాసిబుల్ కాదేమో, బట్ కన్విక్షన్ రికార్డ్స్ ఉండాలి. ఎవడైనా ఈ వ్యక్తి ఏదైనా కేసులో కన్విక్ట్ అయి ఉంటే తను రాజకీయాలకు పనికిరాడు, అది ఉండాలి. సరే, నెక్స్ట్ 12వ ప్రశ్న. మా అన్న 2024లో ఎందుకు ఓడిపోయాడు, ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకున్నాడా అని లక్ష్మీనారాయణ గారు కందుకూరు నుంచి ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ అన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటున్నాను నేను. ఆయన పేరైతే రాయలేదు జగన్మోహన్ రెడ్డి గారిది. సరే, ఆత్మ పరిశీలన చేసుకున్నాడు అంటే లేదండి, అబ్బాయి నేను దగ్గర నుండి చూసా, ఆయన ఆత్మ పరిశీలన చేసుకోలేదు, చేసుకోడు కూడా. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఆయన రాజకీయం ఏం మారలా. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా దరిద్రంగా మారిపోయింది. ఎవరు తిడితే వాడు మనోడు, ఎవడు చెయ్యెత్తితే వాడిని వెళ్ళి జైల్లో చూసి వస్తా, రప్ప అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నాడు. నేను కూడా చెప్పా, ఈ రప్పారప్పాలు క్రిమినల్స్ని ప్రోత్సహించడం ఇట్లాంటివి చేస్తే ఫ్యామిలీలు దూరం అవుతారండి. ఆడవాళ్ళు ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఆ ఫ్యామిలీలు మిమ్మల్ని చూసి భయపడి దూరంగా వెళ్ళిపోయి మీకు ఓటు వేయరు. ఈ మినిమం ఇది మీకు ఎందుకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి? లేదండి, మీ అన్న మారలేదు, మారడు కూడా. మరి 2029లో ఓడిపోయాక ఏమైనా మారతారో లేదో చూడాలి. సరే, నెక్స్ట్ 13వ ప్రశ్న. మేధావులు అనే ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను. మేధావులు అనే పురుషోత్తం రెడ్డి గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, తరకపల్లి గారు మీద మీ అనాలిసిస్ చెప్పండి సార్ అని చెప్పేసి సతీష్ చిత్తూరు జిల్లా నుంచి అడుగుతున్నారు. సతీష్ గారు అంటే వీళ్ళ గురించి అంటే ఈయన మాత్రమే కాదండి, ఇంకా ఇంకోళ్ళు కూడా అడిగారు, ఆయన పేరేమి రాయలేదు. అంటే దాదాపుగా ఇదే ప్రశ్న. సో నేను వీళ్ళ మీద అనాలిసిస్ చేసే హక్కు నాకు లేదండి, నిజంగానే లేదు. ఎందుకంటే నేను కూడా అదే పాపంలో భాగస్వామిగా ఉన్నాను, నేను కూడా అదే పాపిని. సో ఆల్రెడీ నరకంలో ఉన్న ఒక పాపి, నరకంలో ఉండి బయటకు వచ్చినానండి, ఏదైనా అనొచ్చు మీరు, ఉన్న పాపి పక్కవాడిని మీద కమెంట్ చేయకూడదు, పక్కవాడిని అనాలిసిస్ చేసే హక్కు నాకు లేదు. నేను మేబీ రాష్ట్రాన్ని అంటే సరే ఓకే, ఇక నేను అందులోకి వెళ్ళను డీటెయిల్లో, కానీ నాకు ఆ హక్కు లేదండి. నేను ఆ హక్కు సంపాదించాలంటే నేను 1 సంవత్సరం పాటు మళ్ళీ కష్టపడాలి, 1 సంవత్సరం పాటు ప్రజల సమస్యల మీద పోరాటం మళ్ళీ చేయాలి. ఆ రోజు మళ్ళీ నేను ఆ హక్కుని సంపాదించుకుంటాను ఏమో. కానీ సరే, ఇది ఒక మార్పు అన్నది ప్రతి మనిషిలో రావాలి. తప్పు చేసినప్పుడు ఆ తప్పులోనే కూరుకుపోతాను, ఆ ఊబిలోనే కూరుకుపోతాను అనడం కాకుండా అందులో నుంచి నేను బయటికి వస్తాను, నేను ప్రజల కోసం పనిచేస్తాను. బొంగు పోయేదేముంది, పోతే పోయింది. 4 రోజులు సోషల్ మీడియాలో వ్యూవర్స్ తగ్గిపోతారేమో, 4 రోజులు సోషల్ మీడియాలో నుంచి వచ్చేటటువంటి ఆ 5,000 10,000 రావేమో, అయినా సరే నేను ప్రజల కోసం పనిచేస్తాను అని బయటకు వచ్చేయాలి. నేను వచ్చా తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తా, 100% అదే ప్రశ్నిస్తున్నాను. సో వాట్ ఐ ఫీల్ ఈజ్, సతీష్ గారు నాకు పురుషోత్తం రెడ్డి గారి మీద, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద, తెలకపల్లి గారి మీద కామెంట్ చేసే లేదా అనాలిసిస్ చేసే హక్కు లేదు. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఆ పర్టికులర్ టాపిక్ మీద ఏమైనా మాట్లాడమంటే మాట్లాడతాను 100%, ఎందుకంటే నా బాధ్యత అది. కానీ జనరలైజ్ స్టేట్మెంట్ల మీద వాళ్ళ మీద కమెంట్ చేసే హక్కు నాకు లేదండి. సంవత్సరం తర్వాత నేను కష్టపడి సంపాదించుకున్న తర్వాత నన్ను ప్రశ్న అడగండి, మేబీ నేను ఆ రోజు చెప్పగలనేమో.
ఏమనుకోవద్దు సతీష్ గారు, నేను ఏదున్నా క్లియర్గా మాట్లాడే మనిషిని. ఏదో దాచుకొని నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకొని నేను పెద్ద హీరోని అని చెప్పుకునే మనస్తత్వం నాకు కాదండి. సరే, నెక్స్ట్ వచ్చేసి విజయవాడ సిటీ మధ్య హైవే. ఈ హైవే క్రాస్ చేయడానికి టౌన్లో 4 జంక్షన్లు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది అని రాజశేఖర్ గారు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. రాజశేఖర్ గారు అంటే ఏమనుకోవద్దు, మన ఇద్దరి మధ్యలో మాట. రాజశేఖర్ గారు జనరల్గా హైవే అన్నది టౌన్కి దగ్గర అంటే ఒకప్పటి కాన్సెప్ట్, ఇప్పుడు కొంత డిస్టర్బెన్స్గా మారింది అంటున్నారు, నిజమే. అందువల్లనే ఔటర్ రింగ్ రోడ్లు వేస్తున్నారు. సో మీకు తెలుసు కదా విజయవాడలో. సో ఒకప్పుడు ఏమైందంటే హైవే అన్నది సిటీలో ఉండడము అన్నది సిటీకి మంచిది, సిటీ డెవలప్మెంట్కి మంచిది అన్నటువంటి కాన్సెప్ట్ ఉండే. హైవే ఎంత దగ్గర ఉంటే లేదా హైవే సిటీ లోపల నుంచి వెళ్ళే కాన్సెప్ట్ అదే. ఆ సిటీని డెవలప్ చేయాలి, ఆ పట్టణాన్ని డెవలప్ చేయాలి, ఆ ఊరిని డెవలప్ చేయాలి. హైవే దూరంగా ఉంటే ప్రజలు ఇబ్బందులు పడేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వెహికల్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు హైవేనే ఇబ్బందిగా మారింది. సో పాత కాన్సెప్ట్లో అది ఉందండి. ఆ కాన్సెప్ట్ కాదనే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లు వేస్తున్నారు. కొంత అంటే సరే ఓకే, మీ గురించి మాత్రమే కాదు, మనందరి గురించి ఆలోచించండి, మన పట్టణం గురించి కూడా, మన సిటీ గురించి ఆలోచించండి. ఓకేనా? అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా రాజశేఖర్ గారు. ఇంకా దీని మీద నేను ఇంకా మాట్లాడను. ఓకే, 15వ ప్రశ్న. మీరు జగన్ సిబిఎన్ గురించి మాట్లాడతారు కానీ పీకే గురించి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడరు? ఏమైనా పర్సనల్ హేట్రేడ్ ఉందా మీకు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి ఒక మిత్రుడు ప్రశ్నించారు, కానీ పేరు రాయలేదు ఆయన. చూడండి సార్, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక సూపర్ స్టార్. ఓకే, ఆయన కోటీశ్వరుడు, కష్టపడి సంపాదించుకున్నాడు. ఆయనకేమీ కోటీశ్వరుడు, ఒక్కొక్క రూపాయి ఆయన సంపాదించుకున్నటువంటి వ్యక్తి. హీఈస్ ఆల్రెడీ అ సూపర్ స్టార్, హీఈస్ అ డిప్యూటీ సీఎం ఆఫ్ అ స్టేట్. నాకు ఆయనకి మధ్యలో ఈ పర్సనల్ ఏముంటుందండి, నాకు అర్థం కాదు. సరే, అంటే మీరు అడిగారు ప్రశ్న కాబట్టి నేను సమాధానం చెప్తున్నాను. నాకు ఆయనకి మధ్యలో పర్సనల్ ఏముంటుంది? ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి తక్కువ మాట్లాడతాను అంటే నేను చెప్పాను కదా మీకు, కూటమిలో ఆయన అంతర్భాగము. నేను కూటమి గురించి మాట్లాడుతున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినట్టే. ఒకటి, ఆయనకి నాకు మధ్యలో ఎట్లాంటి హేట్రేటు లేదు, ఆ స్థాయి కూడా కాదు. మనిషి అనేవాడు కష్టపడి సంపాదించదగ్గది ఒకటే అండి, స్థాయి. మనం డబ్బు అనుకుంటాం, కాదు స్థాయి. దొంగతనం చేసే దొంగల దగ్గర కూడా ఈరోజు డబ్బు ఉంది, అన్యాయం చేసి పొట్టగొట్టి సంపాదించేవాడి కూడా దగ్గర కూడా ఈరోజు డబ్బు ఉంది. కానీ స్థాయి అనేది మనం సంపాదించుకోవాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సంపాదించుకున్నారు, నేను సంపాదించే క్రమంలో ఉన్నాను. సో అది కంపారిజన్ అన్నదే తప్పు. నన్ను ఆయనతో కంపేర్ చేయడం అండి, దట్ ఈస్ రాంగ్. 100% నేను కూటమి గురించి మాట్లాడుతున్నా అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్టే, అందులో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఇది నేను చదివి వినిపిస్తాను మీకు. ఓకే, 16వ ప్రశ్న. టీవీ డిబేట్లు లేదా న్యూస్ ఛానల్స్కు వచ్చే కొందరు అధికార ప్రతినిధులు, అంటే ఇది కూడా ప్రశ్న అందులోనే ఇందాక పురుషోత్తం రెడ్డి గారు అండ్ నాగేశ్వరరావు గారిని అడిగారు కదా, ఆ ప్రశ్న అదే టైపు. టీవీ డిబేట్లు లేదా న్యూస్ ఛానల్కు వచ్చే కొందరు అధికార ప్రతినిధులు, స్పోక్స్ పర్సన్స్ లేదా ప్యానలిస్టులకి సరైన సబ్జెక్టు అంటే విషయ అవగాహన అని రాశారు ఇక్కడ లేకుండా రావడము, అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పకుండా పక్కదారి పట్టించడము, మరియు ప్రత్యర్థి పార్టీల మీద పాత ఆరోపణలు చేయడము, సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి చర్చను డైవర్ట్ చేయడము వీళ్ళ ప్రధాన వ్యూహంగా మారిపోయింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అశోక్ గారు హైదరాబాద్ నుంచి ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్గా అశోక్ గారు ఒక విషయం అండి, అంటే జస్ట్ చెప్తున్నాను. ఒక స్పోక్స్ పర్సన్ ఎవరైనా ఉన్నాను అనుకోండి, ఆ స్పోక్స్ పర్సన్కి లేదా అనలిస్ట్ స్పోక్స్ పర్సన్, ఇక్కడ ఈయన స్పోక్స్ పర్సన్స్ గురించి అడిగారు, అధికార ప్రతినిధుల గురించి. ఇందాక ప్రశ్న ఏదైతే ఉండేనో అది ఎవరి గురించి అంటే అనలిస్టుల గురించి ఉండే. ఇప్పుడు స్పోక్స్ పర్సన్ అంటున్నాం కాబట్టి ప్రతి పార్టీకి స్పోక్స్ పర్సన్స్ ఉంటారండి. ఓకే, ఆ స్పోక్స్ పర్సన్కి ప్రతిదీ తెలవాలని ఏం లేదు. ఉదాహరణకి 100 ప్రోగ్రాంలలో తన జీవితకాలంలో తాను ఒక 100 ప్రోగ్రాంలలో తాను పార్టిసిపేట్ చేసి 100 విషయాల మీద ఆయన మాట్లాడితే దాదాపుగా ఒక 70-80 విషయాల మీద ఖచ్చితంగా ఏదో ఒక అవగాహనతో డేటాతోనే మాట్లాడతారు. కానీ ఒక 10-15 ఎట్లుంటాయంటే ఆ టైంకి తన దగ్గర డేటా ఉండదు, లేకపోతే ఆ టైంకి తనకి అంటే ఇమ్మీడియట్గా ఫోన్ ఇచ్చేస్తారు, సార్ రండి మీరు, లేకపోతే సార్ ఫలానా వ్యక్తి రాబోయేది ఉండే ఆయన రాలేదు, మీరు రావాలి సార్ అని ఛానల్ వాళ్ళు కూడా అడుగుతారు. సో ఆ సమయంలో ఎంతో కొంత తిప్పే ప్రయత్నం చేస్తారు.
ఒకటి. రెండవది, ఎంత నాలెడ్జబుల్ స్పోక్స్ పర్సన్ అయినా సరే డేటాతో ఆ సబ్జెక్ట్ మీద 60% మాట్లాడగలడు, 40% తాను కూడా ఏదో ఒకటి దూడ్చాల. సో ఇవి కామన్ ప్రాక్టీసెస్ అండి. అలా అని చెప్పేసి వాళ్ళకి నాలెడ్జ్ లేదు అనడం తప్పు. 100% నాలెడ్జబుల్ కాబట్టే వాళ్ళకి స్పోక్స్ పర్సన్ ఇచ్చారు. ఇప్పుడు స్పోక్స్ పర్సన్ అంటే మనం ఏదో చిన్న విషయం అనుకుంటాం. ఒక మంత్రి గారు తన మంత్రిత్వ శాఖని తాను నడిపిస్తాడు, ఓకే, అది ఒక ఇంటర్నల్ వర్క్. బట్ స్పోక్స్ పర్సన్ అనేది ఎక్స్టర్నల్ వర్క్. తాను 10 మందిని కలవాలి, తాను బయట పార్టీ గురించి మాట్లాడాలి, మీడియా ఛానల్లో వచ్చి కూర్చోవాలి, డిబేట్లలో పార్టిసిపేట్ చేయాలి, అపోజిషన్ పార్టీ వ్యక్తి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. సో ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ జాబ్ అండి, అది చాలా టఫ్ జాబ్. సో వాళ్ళు 100% నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు అన్నది తప్పు. 100% నాలెడ్జ్ తోటే మాట్లాడతారు. బట్ సమ్ టైమ్స్ ఇందాక నేను చెప్పాను కదా, అవి యూజువల్గా జరుగుతూనే ఉంటాయి. సరే, ఓకే. 17వ ప్రశ్న అండ్ చివరి ప్రశ్న. రాజు గారు, సులూరుపేట, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మద్యం ఎక్సెస్ రేట్లు వసూలు చేస్తున్నారని చెప్పేసి రాజు గారు సొల్లూరుపేట నుంచి మనకు మెసేజ్ పంపించారు. నిన్న కూడా ఈ విషయం మీద మనం మాట్లాడాము. మద్యం బాటిళ్ళ మీద 10 నుంచి 20 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు అని నిన్న కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది మన సబ్స్క్రైబరు. ఈరోజు కూడా రాజు గారు సొల్లూరుపేట నుంచి అడుగుతున్నారు. ఒకటే విషయం అండి, ఈ 10 రూపాయలు 20 రూపాయలు ఏదైతే ఎక్కువ వసూలు చేస్తున్నారో ఇందువల్ల ప్రభుత్వానికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, ఒకటి. రెండోది, ఓట్లు తగ్గే పరిస్థితి ఉంది. ఈరోజు క్వాలిటీ మద్యాన్ని ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సరే, ఓకే, మద్యం వల్ల చనిపోతున్నటువంటి వ్యక్తుల సంఖ్య చాలా తగ్గింది రాష్ట్రంలో. గత 6 నెలల నుంచి మీరు ఎక్కడైనా న్యూస్ విన్నారా? అంటే నేను వినలేదు, మేబీ నా తప్పై ఉండొచ్చు, సారీ, నేను వినలేదు. కానీ తగ్గిపోయినాయి, చాలా తగ్గిపోయినాయి. సో నేనేమంటాను అంటే, ఇట్లాంటి మంచిగా నడుస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మీరు ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల లేదా 20 రూపాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల అల్టిమేట్గా జనాలకి ఎవరి మీద కోపం వస్తుంది? ప్రభుత్వం మీదనే కోపం వస్తుంది. సో అది చేయడానికి బదులు నేను రేట్లు పెంచండి అంటే మీరు అందరూ నాన్న తిడతారు. ఓకే, సరే, అంత మద్యం మీద నాకంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ వసూళ్ళు అన్నది దయచేసి ఆపండి. ఈ వసూలు చేస్తున్న వాళ్ళు ఎవరు గుర్తించండి, గుర్తించి ఫైన్ల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయండి. అందువల్ల రాష్ట్ర ఖజానాకి ఎంతో కొంత డబ్బు అన్నది వస్తుంది. రెండోది, ఈ ఎక్సెసివ్గా ఏదైతే డబ్బులు వసూలు చేస్తున్నారో అది ఆగుతుంది. సో దయచేసి ఇదొక ఇంపార్టెంట్ ఇష్యూ అండి, చాలా పెద్ద ఇష్యూ. దయచేసి దీన్ని అడ్రస్ చేయండి. అండ్ ఫైనల్గా చాలామంది నాకు, అంటే 17 క్వశ్చన్స్ అయిపోయినాయి కాబట్టి చాలామంది నాకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారండి. వాళ్ళందరికీ నా తరఫున శుభాకాంక్షలు. మళ్ళీ వాళ్ళకి సపరేట్గా నేను ఒక్కొక్కరికి నేను కమెంట్ చేయలేను, కానీ అందరికీ కలిపి నేను శుభాకాంక్షలు ఇక్కడే ఈ వీడియోలోనే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి, ఎవరైతే మనకి ఏమంటారు సబ్జెక్ట్ టాపిక్లు ఏదైతే మెసేజ్ చేస్తున్నారో, వాట్సాప్ మెసేజ్లు లేదంటే ప్రశ్నలు ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో, దయచేసి ప్రశ్నని కొంత షార్ట్గా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. నేను షార్ట్గా చేసేయండి అనను, ప్రయత్నం అయితే చేయండి. అంటే ఎంత పాసిబుల్ అయితే అంత షార్ట్గా చేసే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను నాకు మెసేజ్ రూపంలో పంపించండి, చాలా మంచి విషయమే, నా నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ ఆ అభిప్రాయాలను నేను ఇక్కడ వీడియోలో డిస్కస్ చేయలేను, ఎందుకంటే అవి ప్రశ్నలు కాదు కాబట్టి. సో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకు పంపిస్తున్నారు. మీ ప్రతి మెసేజ్ నా దాకా చేరుతుంది. అల్టిమేట్గా ఎవడో ఏదో తిడుతున్నారు లేదంటే పనికి మళ్ళీ మాట్లాడుతున్నారంటే అది నా దాకా చేర్చరు మా వాళ్ళు. అది అక్కడే వాళ్ళు విని అక్కడే డిలీట్ చేసేస్తారు, అక్కడే బ్లాక్ చేసేస్తారు నెంబర్ని. ఉంటారు కదండి, ఎవరో ఒకరికి 10 మందికి నచ్చితే ఒకరికి మనం నచ్చం. సో ఆ వ్యక్తులు చేస్తారు. సో అవి రావు. కానీ అల్టిమేట్గా మీరు ఏదైనా మీ అనాలిసిస్ అన్నది మీరు మెసేజ్ పంపిస్తే తప్పకుండా నా దానికి వస్తుంది. సో దాన్ని కానీ నేను చదువుతాను, ఎంతో కొంత మీ నుంచి నేను నేర్చుకుంటాను, కానీ దాన్ని ఈ వీడియోలో చెప్పను. అండ్ ఫైనల్గా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలండి. ఏంటంటే, కొంతమంది కొన్ని మెసేజ్లు పెడుతున్నారు. ఆ మెసేజ్లు మీరు ఎందుకని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో డిస్కస్ చేయట్లేదు. నాకు తెలుసు మీరు పనికి మాలిన క్వశ్చన్సే తీసుకుంటారు, పనికొచ్చే క్వశ్చన్స్ తీసుకోరు అని ఏదో నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం, అంటే మా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటానంటే, నేను ఒక లాయర్ని కూడా, ఓకే. సో నాకు తెలుసు మీరు పంపించేటటువంటి ఏదైనా అలిగేషన్ ఎవరి మీదైనా చేయాలంటే ఆధారాలు పంపించండి, సుత్తి కాదు. ఆధారం ఉంటే పంపించండి. 100%
దాన్ని చదువుతాము, దాన్ని అనలైజ్ చేస్తాము. ఈ ప్రోగ్రాంలోనే కాదు, దాని మీద సపరేట్గా ప్రోగ్రామ్ కూడా చేస్తాం. అంతేకాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడతాము, దాన్ని మళ్ళీ పాస్టర్ గారు వీడియోలో మాట్లాడాలి, తప్పు కదా. ఆధారం ఉంటే పంపించండి, ఏముంది, తప్పకుండా మాట్లాడదాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా కింద కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబరు. ఈ నెంబర్కి మీ ప్రశ్నలు తప్పకుండా మీరు వాట్సాప్ రూపంలో పంపించండి. లేదంటే ఏదైనా టాపిక్ మీద నేను మాట్లాడాలనుకున్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ రూపంలో పంపించండి. తప్పకుండా మన ప్రోగ్రాంలో నేను ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తాను, లేదంటే ఆ టాపిక్ మీద మాట్లాడతాను. అండ్ రేపు సండే అండి, రేపు మన ప్రోగ్రాం అనేది ఉండదు. మళ్ళీ మన 5th ఎపిసోడ్ అనేది మండే రోజే ఉంటుంది. సో తప్పకుండా మళ్ళీ మండే రోజు కలుద్దాము. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కష్టపడుతున్నాం మీకోసం, దయచేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.